సిత్ అనే మహానుభావుడిని ఆహ్వానించుకుందాం. వారి ద్వారా మన రీఇన్‌కార్నేషనల్ సిట్యుయేషన్స్ ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్ నిర్దేశిస్తుంది. మన నమ్మకాలు, మన ఆలోచనలు మనం వాళ్ళు తిరిగి బాండింగ్ ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్‌లో కానీ, లేదా గతంలో ఉన్న వారితో కానీ కలిసి ఉన్నప్పుడు వారితో బాండింగ్ ఉంటే మళ్ళీ వారినే కలుస్తాము. లేదా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనే అంశాల మీద కూడా మనం తెలుసుకుందాము. అలాగే ద్వేషం వలన మనకొచ్చేటువంటి నష్ట నష్టం అనేది అనేక జన్మలు ఎంట పడుతుందన్న సత్యాన్ని మనకు చెప్తూనే వస్తున్నారు. ఆధ్యాత్మిక సత్యంలో అనేక జన్మలు ఎంట పడుతుందని తెలిసినా లేదా విన్నా పెడచెవిని పెడుతూ ఉంటారు. ఆ విషయాలన్నీ దానివలన ఏం జరుగుతుందనే పాయింట్ మీద ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. నెక్స్ట్ అంటే దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ విల్ ఫోర్స్ యూ టు అండర్స్టాండ్ దీస్ ఇష్యూస్ ఆఫ్ ఆర్ ఫేస్ దెమ్. అంటే జీవితంలో మనకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఏం చేస్తున్నాను నేను, ఏ విధంగా ఉన్నాను అని పరిశీలించుకునే అవకాశం వస్తుంది. అలాగే ఒక జన్మకి మరో జన్మకి కూడా అవకాశం వస్తుంది. అది అనే దానికోసం కూడా నేను చాలా సింపుల్గా చెప్పాను. ఈరోజు జన్మించాం, రాత్రి నిద్రపోయాం, మర్నాడు మళ్ళా పుట్టాం. అంటే ఏంటి? ఆర్ ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకొచ్చాం. ప్రతి క్షణం ఎలా ఎలా ఉంటుంది? ఈ క్షణం ఒక క్షణం వచ్చింది, క్షణం గడిస్తే గతించింది క్షణం. జరిగిపోయిన క్షణం గురించి మనం ఆలోచించకూడదు అని ఎప్పటికప్పుడు వదిలేయాలి. లెట్ గో. అప్పుడు వర్తమానంలో మనం జీవిస్తాం, ఎప్పటికీ ఎటర్నల్గా. ఇవన్నీ వింటూనే ఉంటాం, కానీ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేసేదే మీ సొంతం అవుతుంది. ఏదైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో ఆ జ్ఞానమే మీ సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే మీ వెంట వస్తుంది ఎన్ని జన్మలకైనా. ఇప్పుడున్న ఈ వర్తమాన జన్మలో పూర్వం ఎంతో ప్రాక్టీస్ చేశారు కాబట్టే ఆ యొక్క అనుభవాన్ని మీరు ఇప్పుడు వర్తమానంలో వినియోగించుకుంటున్నారు అనేది సత్యం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది, ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు అంటే గత జన్మల్లో వారు పొందిన అపారమైన అనుభవాన్ని వినియోగించేసుకుంటున్నారు. సిమిలర్లీ మనము ఏది అభ్యాసం చేస్తామో, ఏ అభ్యాసం చేస్తున్నామబ్బా, ఏ ఆలోచనలను అభ్యాసం చేస్తున్నాము, ఏ నమ్మకాలను అభ్యాసం చేస్తున్నాము, ఇవన్నీ కూడా రిపీటెడ్గా చేస్తున్నవి ఏమిటి చెక్ చేసుకోకపోతే, మార్చుకోవాలా లేదా అన్న వివేకం లేకపోతే శతకోటి బోడిలింగాల్లో మనం ఓ బోడిలింగం అయిపోతాం. పుట్టామా, మళ్ళా పోయామా. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము అని ఇలా చెప్పుకోవాలి మన కబుర్లు. మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటే మీ మనసులో అపరాధ భావన కనుక పెట్టుకుంటే అదే నీ వాస్తవం అవుతుంది. తప్పులించువారు తండోపదండములు విజనులకెల్ల నుండి తప్పులించువారు తమ తప్పులేరుగరయ్యా స్వధాభిరామనురవేమ అన్న. నీ లోపల తప్పు అంటే తప్పు ఎంచుతూ ఉంటాం మనం, ఇతరుల తప్పులు ఎంచుతూ ఉంటాం. ఆ తప్పులు ఎంచడం వల్ల అందరికీ ఉంటాయి తప్పులు లేకుండా ఎవరు లేరు. అవి ఏంటంటే మేక్ ఇట్ కరెక్ట్, సరి చేసుకుంటూ ఉంటారు. అది వారు తెలుసుకుంటే, అలా తెలుసుకునే దానికి ప్రాక్టికల్గా ఏం చేయాలి అనే ఆ పాయింట్ కూడా మనము రోజు మొత్తంలో వీలైనన్ని సార్లు ఒక 5 నిమిషాలు కూర్చొని, ఏమిటి నా ఆలోచన సంవిధానము,
ఎటు పోతుంది? ఏ విధంగా ఆలోచిస్తున్నాను? ఎలా ఉన్నాను? అన్న వివేకము మన లోపల పరిశీలించుకోవాలి. స్వీయ పరిశీలించుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి నువ్వు ఏది చూస్తావో అదే కనపడుతూ ఉంటుంది. ఏ తప్పు అయితే గమనిస్తూ ఉంటావో అవే తప్పులు మళ్ళీ, 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 మళ్ళీ అవే కనపడుతూ ఉంటాయి. నీ లోపల ఉంది కాబట్టి చేంజ్ యువర్ థాట్స్. చేంజ్ యువర్ థాట్స్. అంటే మన లోపల తప్పు ఉంటేనే ఇతరుల లోపల దోషాలు ఉంటాయి. అంటే దోషాలు మన లోపల ఉంటేనే ఇతరుల దోషాలు కనపడతాయి. మన లోపల అద్భుతమైన, ఆనందమైన ఆలోచన ఉంటే అంత ఆనందమైన కనపడుతుంది. మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఎవరి తప్పులు కనపడవు. ఎంతో అద్భుతంగా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన తప్పులు లేదా అపరాధ భావనల విషయంలో తగినంత కారణం లేకపోయినా నేను తప్పు చేశాననే గిల్టీ కాన్షియస్నెస్ ఈజ్ డెత్ అనే పాయింట్ కన్వర్సేషన్ విత్ గాడ్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ ట్రూ దట్ ఇన్ బిట్వీన్ లైఫ్స్ దేర్ ఈజ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ కంటాంప్లేషన్. జన్మలకు నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్కి వెళ్ళడానికి కావలసినంత సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం చేశారు అని సింహావలోకనం చేసుకోవడానికి సమయం ఉంటుంది. ఫ్యూచర్ లవ్ సంగరంప యూ ఫర్ ఎవర్ అనే దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం ఇదే విషయం. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే, అయ్యా నేను చచ్చిపోయిన తర్వాత అది ఏమి ఉంటుందో ఉండదో నాకు తెలీదు, ఇప్పుడు నాకు ఈ అవకాశం కావాలంటే ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి అంటే, మీరు ఎగ్జామిన్ యువర్ థాట్స్ ఫర్ 5 minutes at various times during the day. ఒక నెల రోజుల పాటు సెవెరల్ టైమ్స్ ఏ మంత్, ఒక నెల రోజుల పాటు 5 నిమిషాల సేపు మీరు మీ ఆలోచనలని ఎగ్జామిన్ చేయండి. ఎందుకంటే భౌతికమైన విత్తనం విత్తాము, ఆ పంట పలానా పంట వస్తుంది అంటే, మామిడి విత్తనం విత్తాము, మామిడి పంట వస్తుంది, మామిడి చెట్టు వస్తుంది. తీపి విత్తనం అంటే చెరుకు విత్తనం విత్తాము, చెరుకు గడ వస్తుంది. వేప విత్తనం విత్తామంటే వేప చెట్టు వస్తుంది అన్న ఆ అనుభవం ఉంది. అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఆ అనుభవం ఉంది. ప్రత్యక్షంగా చూస్తున్నది ఆ అనుభవం ఉంది. కానీ జీవితాన్ని మనం ప్రత్యక్షంగా మన స్వయాన్ని చూడం. పక్కవారి వెంక చూస్తూ ఉంటాం, దిక్కులు చూస్తూ ఉంటాం. మన స్వయాన్ని చూసుకున్నవాడే, తను తాను తెలుసుకున్నవాడే, తను తెలియుట తత్వం అదే తానవుతాడు. నీ ఆలోచనలే నీవు అవుతావు. తను తెలియుట తత్వం అంటే తను తాను తెలుసుకోవడమే తత్వం. తత్ ప్లస్ త్వం, అదే నీవు అవుతున్నావు అనే సంగతి. అక్కడ అదే నువ్వు తను తాను తెలుసుకోవడం తత్వం అంటే నువ్వు ఎవరు, దేవుడివి అనేది ఫైనల్గా నువ్వు పాస్ అవ్వాల్సినటువంటి విషయం. ఇప్పుడు నువ్వు చేసే ఆలోచనలు బట్టి నువ్వు నీ స్థాయిని తగ్గించుకుంటున్నావు. నువ్వు నా అవసాదీయత అన్నా కూడా అవసాదీయత అవుతుంది. అంటే నీ దిగజార్చుకోవద్దురా నాయనా అని ఆ కృష్ణుడు చెప్పినా మనం అదే పని చేస్తున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనకి తెలుస్తుంది. 5 నిమిషాల సేపు రోజు మొత్తం మీద చాలాసార్లు ఒక నెల రోజుల పాటు మీ ఆలోచనలను ఎగ్జామిన్ చేయండి, పరిశీలించండి. ఏ విధంగా ఉన్నాయబ్బా నా ఆలోచనలు అని. అప్పుడు మీకు సరైన సమాధానం వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీ లైఫ్ ఏ విధంగా ముద్రలు పడుతున్నాయి, ఇంప్రెషన్స్ పడుతున్నాయి, ఇప్పటి వరకు మీ జీవితం ఏ విధంగా నడిచింది, పూర్వం మీరు చేసిన ఆలోచనలను బట్టి ఎంత ఉత్థాన పతనాలు జరుగుతూ ఉన్నాయి, అంటే ఎంత హయ్యర్గా వెళ్ళారు, ఎంత లోయర్గా వచ్చారు.
అంటే గతంని విశ్లేషించమంటలేదు. ఇప్పుడు మీ ఆలోచనలన్నీ ఇక్కడ ఈ గతం నుంచి వచ్చాయా? అప్పుడు వాట్ ఈస్ ద రన్నింగ్ కామెంటరీ ఇన్ యువర్ మైండ్? మీ మనసులో అక్కడ క్రికెట్ కామెంటరీ లాగా మీ లోపల రన్నింగ్ కామెంటరీ నడుస్తుంది. మీ లోపల మీరు మాట్లాడుకుంటున్నారు. ఆలోచనల రూపంలో ఏం జరుగుతుంది అక్కడ? ఇవన్నీ మీరు పరిశీలిస్తే నెక్స్ట్ ఎగ్జిస్టెన్సీకి అంటే వచ్చే జన్మకి ఇది సుదీర్ఘంగా ఉంది కదా! నెక్స్ట్ మినిట్ అంటే సరిపోతుంది. మరుక్షణమే. మై డియర్ ఫ్రెండ్స్, గ ఈ క్షణం గడిచిపోతే గతమైనట్టు, మరు మరుక్షణం వస్తే అది వర్తమానమైనట్టు, ఈ వర్తమానంలో నువ్వు చేసే ఆలోచనలే నెక్స్ట్ క్షణానికి పూనిక అయినట్టు, క్షణమొక యుగము. యుగము అంటే యుగాలుగా మనము నడుస్తున్న కథ ఇది. మనల్ని మనం జాగృతగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ సేత్ స్పీక్స్ అంతా కూడా మన వ్యక్తిగత వికాసం కోసమే, మనల్ని మనం బాగు చేసుకోవడం కోసమే, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే ఇక్కడ కాన్సంట్రేషన్ నడుస్తుంది. ఏకాగ్రత ఆయన ఆ విధంగా చెప్తున్నాడు మన కోసం. ఇప్పుడు మీరు ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారు ఫర్ ఎవర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్? అంటే మీ ఆలోచనలను ఏమి చేస్తున్నారు? యాజ్ యూ థింక్ సో యూ బికమ్. Become in the next minute, becoming in the next hour, becoming in the next day, becoming in the next life, next year. సో కొనసాగిస్తూ ఉంటే. సో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా చెప్పుకున్నాను. అయితే ఇక్కడికొచ్చేసరికి ఈ యొక్క అవకాశం, ఇది ఒక అవకాశం. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఒక అవకాశం. ప్రతి క్షణము ఒక ఆపర్చునిటీ ఇన్ దిస్ లైఫ్ తరచుగా మన వద్దకొస్తుంది. దాన్ని మనము దాటవేశాము. తర్వాత చూద్దాంలే అని దాటవేసినప్పుడు బయట నుంచి ఏ ఫోర్సు కూడా "ఒరేయ్! నువ్వు అర్థం చేసుకోరా!" లేకపోతే ఆ తల్లి చిన్నప్పుడు "ఒరేయ్ నాయనా! చదువుకో నాయనా! చదువుకోరా తండ్రి! చదువుకుంటే నువ్వు బాగుపడతావు" అనేటువంటి చక్కటి పాఠాలు చెప్తూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ మనం తంపురించవలసిన విషయం కాదు. హౌ బెస్ట్ వి ఆర్ కమిటింగ్. వి ఆర్ ఇన్కార్నేటెడ్. నీకు నువ్వే తల్లి, నీకు నువ్వే తండ్రి. ఎవరెవరో వచ్చి బాహ్యంగా వచ్చి నీకు చెప్పడానికి లేదిప్పుడు. నిన్ను నువ్వే నడిపించుకోవాలి. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ ఆలోచనలన్నీ ఇటువైపు తీసుకెళ్తున్నాయి. ఆనందం వైపు తీసుకెళ్తున్నాయా? శాశ్వతమైన ఆనందం వైపు తీసుకెళ్తున్నాయా? దుఃఖం వైపు తీసుకెళ్తున్నాయా? నరకం వైపు తీసుకెళ్తున్నాయా? చెక్ చేసుకో. అది అక్కడున్న పాయింట్. అది తర్వాత చూద్దాంలే అన్నప్పుడు లైఫ్ అయిపోతుంది. ఒక యువకుడు ఏముంది, ఇప్పుడేమి తొందర అనుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడేమి తొందర? నేను పెద్దయ్యాక నా పనులు ఇంకా విశ్రాంతిగా ఉంటాను. ఆ సమయంలో నేను అన్ని పనులు చేస్తాను. నా ఇప్పటి వరకు నేను వాడుకోనివన్నీ అప్పుడు డెవలప్ చేసుకుంటాను. నువ్వు చదువుకోవాల్సిన సమయంలో, నువ్వు చేయవలసిన సమయంలో అంటే వర్తమాన సమయంలో చదువుకోవడం అంటే స్కూల్‌కెళ్ళి, కాలేజీకెళ్ళి, యూనివర్సిటీకెళ్ళి చదువుకోవడం కాదు. ఈ భూమి ఒక పాఠశాల. ఈ జీవితం అనేది ఒక గొప్ప నాటక రంగం. ఈ పాఠశాలలో ప్రతి అనుక్షణం నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. ఒక చెడుని చూసి ఓహో! ఇలా ఉండకూడదని నేర్చుకుంటూ ఉండాలి. ఒక మంచిని చూసి ఓహో! ఇంతకంటే నేను మెరుగ్గా నేను ఉండగలనా లేదా? నాకు ఆ సామర్థ్యం ఉందా లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఏ క్షణానికి ఆ క్షణం నేర్చుకుంటూ ఉండాలి. ఇలా ఇలా అంటే చేసిందే చేస్తూ
ఉంటే విచిత్రమైనటువంటి భాష మనకుంటుంది. చేసిందే చేస్తూ పాడిందే పాట పాసిపళ్ళ దాసరా అన్నట్టు. సో మై ఫ్రెండ్స్, వాట్ వి ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ బికమింగ్ అన్న ఎరుక కలిగి ఉంటే సరిపోతుంది. నేను తర్వాత చేస్తానులే నా కుర్రవాడు అని అంటే, వాడు ముసలివాడు అయిపోయిన తర్వాత నేను చేస్తానులే అంటే, ముసలితనం అంటే ఏం లేదు. ఒక క్షణం గడిస్తే నువ్వు ముసలితనం అన్నట్టే. రిటైర్ అయిపోయినట్టే. అంటే ఏంటి? ఈ క్షణంలో నువ్వు వర్తమాన క్షణంలో నీ పట్ల నువ్వు ఎరుక, నీ పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండు అన్న పాయింట్‌ని ఇక్కడ ఇన్సిస్టెన్సీ జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఎప్పుడైతే నేను తర్వాత చేస్తానులే, నాకు తీరిక ఉన్నప్పుడు చేస్తానులే, ఇప్పుడు కాదులే అనంటే మళ్ళా నెక్స్ట్ జన్మకి ఇది పోస్ట్‌పోన్‌మెంట్ అయిపోతుంది. ఎప్పుడు చేసినా ఇదే రకమైన ఆలోచన కొనసాగిస్తూ ఉంటే, అన్ని జన్మలు నువ్వు నేర్చుకోవడం లేదు. ఏ క్షణానికి ఆ క్షణం నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? ఈ స్కూలుకెందుకొచ్చావు? ఈ భూమి అనేటువంటి ఒక అద్భుతమైన పాఠశాలకెందుకొచ్చావు? ఏ క్షణానికి ఆ క్షణం నేర్చుకుంటూనే ఉండాలి. ఇతరుల తప్పులు ఎంచుకుంటూ పోతే నువ్వు నేర్చుకోవు. ఆ తప్పులే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మళ్ళీ ఆ తప్పులే కనపడతాయి. నువ్వు టీవీలో చూసినా అదే తప్పులు కనపడతాయి. పేపర్‌లో చూసినా అదే తప్పులు కనపడతాయి. చుట్టుపక్కల అసోసియేషన్‌లో అంటే బంధువుల్లో, స్నేహితుల్లో, తోటివారిలో ఎక్కడ చూసినా సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో, నేచర్ ఆఫ్ థాట్స్ ఎలా ఉన్నాయి. సో, నెక్స్ట్ స్టేజ్ క్రియేట్ చేస్తున్నావు. నీ నెక్స్ట్ డ్రామా ఎలా వెయ్యాలి అని. మళ్ళా వాయిదా వేసే మనస్తత్వం తయారవుతుంది. సో, ద థాట్స్ యూ థింక్ టుడే విల్ ఈరోజు నువ్వు చేసే ఆలోచనలు విల్ ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే బికమింగ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ యువర్ నెక్స్ట్ ఎగ్జిస్టెన్సీ. అది ఇక్కడ మన సుదీర్ఘమైన ఓల్డ్ లాంగ్వేజ్ మాట్లాడుకోకుండా ఉండాలంటే నెక్స్ట్ డేనే అలా తయారవుతుంది. ఇమ్మీడియేట్ ఫ్యూచర్ కింద తీసుకుంటే. ఇమ్మీడియేట్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ మినిట్. అదే రిపీట్ అవుతుంది. లేదు సుదీర్ఘంగా, కఠినంగా చెప్పాలంటే నెక్స్ట్ జన్మ కూడా ఇలాగే ఏడుస్తావురా నాయనా! దేర్ ఆర్ నో మ్యాజిక్ వర్డ్స్. ఏ మ్యాజిక్ వర్డ్స్ అంటే ఏ మంత్రాలు, తంత్రాలు అది ఇవి ఏవి నిన్ను స్ పండితుడిని చేయలేవు. అనుభవమే జ్ఞానం. నువ్వు చేయవలసింది చేస్తేనే పొందవలసింది పొందుతావు. ఏ మంత్రాలు, తంత్రాలు నిన్ను హ అంటే మనకి సినిమాల్లో చూపించినట్టు నాలుక మీద ఏదో రాసేస్తే ఏదో అయిపోవటం కాదు. నువ్వు పెద్ద మహా కవి అయిపోవు. గొప్ప పాండిత్యం రాదు. నో మ్యాజిక్ వర్డ్స్. దేర్ ఆర్ నో మ్యాజిక్ వర్డ్స్ దట్ విల్ మేక్ యూ వైస్. నిన్ను గొప్ప ఏ మ్యాజిక్ వర్డ్స్, ఏ మంత్రాల వలన, ఏ తంత్రాల వలన నువ్వు పండితుడివి కాలేవు. దట్ విల్ ఫిల్ యూ విత్ అండర్‌స్టాండింగ్ అండ్ కంపాషన్. దట్ విల్ ఎక్స్‌పాండ్ యువర్ కాన్షియస్‌నెస్. నువ్వు ఒక కరుణామయుడిగా నీ యొక్క చైతన్యం విస్తరించడం అనేది మ్యాజిక్ వర్డ్స్ ఏమి లేవు. కాకపోతే యువర్ థాట్స్ మీ ఆలోచనలు ఎవ్రీడే ఎక్స్‌పీరియన్స్ కంటైన్స్ ద ఆన్సర్. మీరు ఆలోచనలు మీ అనుభవాలు. మీ ఆలోచనలే మీ అనుభవాలు. మొత్తం దాంట్లోనే రహస్యమంతా ఉంది. అంటే పితామహ పత్రిజీ మనకేం చెప్తారు? నోటిలోని మాట నుదిటి మీద రాత అంటే డే టు డే లైఫ్‌లో నువ్వు చేస్తున్న నీ మాటలే నీ నుదిటి మీద రాత అవుతున్నప్పుడు ఎంత మేలిమి, ఎంత మెరుగైన, ఎంత అద్భుతమైన మాటలు నీ నోట్లోంచి రావాలి. దాన్ని వాచక తపస్సు అంటారు. ఆ పదాల్లో దాని హిడెన్ మీనింగ్ ఉంది. వాచక తపస్సు అంటే నీ నోటిలో అద్భుతమైన మాటలను అభ్యాసం ప్రాక్టీస్ చేయాలి. తపః ప్రాక్టీస్. సో, ఎక్స్‌పీరియన్స్ కంటైన్స్ ద ఆన్సర్. అన్నిటికి సమాధానాలున్నాయి. నీ ఆలోచనల్లోనే నువ్వు పొందే అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకో.
అప్పుడు తదుపరి జీవితం, నెక్స్ట్ లైఫ్, సక్సెస్ ఇన్ దిస్ లైఫ్, ఈ జీవితంలో నువ్వు అద్భుతంగా రాణించావు అంటే నీ సామర్థ్యం మెరుగవుతుంది. అది నువ్వు ఇప్పుడు నువ్వు సక్సెస్ సాధించావంటే గతంలో నువ్వు చేసినటువంటి పూర్వానుభవాన్ని తీసుకొని నువ్వు ఇప్పుడు దాన్ని సక్సెస్ తీసుకొచ్చేసావు. ఎనీ సక్సెస్ ఇన్ దిస్ లైఫ్ అంటే నువ్వు పూర్వం అవి అన్నీ ఓవర్‌కమ్ చేసుకుంటూ ఒకానొక స్థితికి వచ్చిన తర్వాత మళ్ళా ఈ యొక్క డోర్‌లోకి ప్రవేశించావు. ఆ డోర్ నుంచి ఈ డోర్‌లోకొచ్చావు. ఆ రూమ్‌లోంచి ఈ రూమ్‌లోకొచ్చావు. ఇప్పుడు ఈ లైఫ్‌లో ఎనీ సక్సెస్ ఇన్ దిస్ లైఫ్, ఎనీ ఎబిలిటీ, ఏ సామర్థ్యం అని ఉందంటే పూర్వం కొనసాగించిందే ఇప్పుడు కొనసాగించావు. ఇప్పుడు కొనసాగిస్తుందే రేపు కొనసాగిస్తావు. నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌లో, నెక్స్ట్ జన్మలో కొనసాగిస్తావు. అందుకోసమే జ్ఞాన సముపార్జన. జ్ఞాన విహీన ముక్తిన భజతి జన్మశతేన. జ్ఞానం సంపాదించుకో. జ్ఞాని భవ. యోగి అయ్యావు. కానీ జ్ఞాని భవ. తస్మాత్ యోగి భవ. తస్మాత్ జ్ఞాని భవ. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఏమవుతుందంటే దే ఆర్ యువర్స్ బై రైట్. నీ అనుభవమే నీ యొక్క హక్కు. అదే నీ స్వానుభవం. నీ స్వీయ అనుభవం. అది ఎవరు నీ నుంచి వేరు చేయలేరు. నా హక్కు అంటే అది అక్కడున్న విషయం. నీ అనుభవమే జ్ఞానం. దే ఆర్ దే ఆర్ యువర్స్ బై రైట్. యూ వర్క్ టు డెవలప్ దెమ్. దానికోసం ఆ అనుభవం సంపాదించడం కోసం నువ్వు వర్కౌట్ చేశావు. కూర్చొని సాధన చేసి ఆ సాధనలో ధ్యానం సర్వరోగ నివారిణి అట అని కూర్చొని ఆ రోగ అది ఎలా పోదో చూద్దాము అని చెప్పి ఎన్ని గంటలు కూర్చొని వారి రోగాలన్నీ పోగొట్టుకున్న వారి అనుభవ జ్ఞానం విన్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అనుభవమే జ్ఞానం. వావ్! ఎంత అద్భుతమా! ఇంత జరుగుతుందా? అంటే నీకు తెలియకపోవచ్చు ఎంత జరుగుతుందా అనేది నువ్వు చేస్తేనే తెలుస్తుంది. నువ్వు సాధించేస్తే. అంటే ఎప్పుడో విషయం కాదు. యూ వర్క్ టు డెవలప్ దెమ్. అక్కడ అనేక నొప్పులు భరించి, నో అది ఇలా కాదు, ఇలా ఉందట చూద్దాం ఏమవుతుందో చూద్దాం. వై ఫర్ రన్నింగ్ ఆఫ్టర్ అక్కడికెందుకు పరిగెట్టాలి? ఇక్కడే ఎందుకు పరిగెట్టాలి? నేనిక్కడే కూర్చుంటాను. నేను నా నాతోనే నేనుంటా అని కూర్చున్న అనుభవ జ్ఞానం. ఇట్స్ నాట్ ఓన్లీ మెడిటేషన్. ఎవ్రీథింగ్ ఈస్ సచ్. ఏ పనైనా అనుభవమే జ్ఞానం. అది నువ్వు వర్క్ చేశావు, డెవలప్ చేశావు. అది కంప్యూటర్ నాలెడ్జ్‌లో కావచ్చు, లేకపోతే పాండిత్యం అంటే ఏదో నాలెడ్జ్ వాటెవర్ ఇట్ ఈస్. నువ్వు అక్వైర్ చేశావు అనంటే ఆధ్యాత్మిక సత్యంలో కావచ్చు. అది ఎంత అద్భుతం. నేను నిన్న తా తా కాకతాళీయంగా నేను ఒక బుక్ ఓపెన్ చేసి చూసినప్పుడు విషాద యోగము అని అంటే విషద్ విషాద అంటే విష్ అంటే విషము, అంటే తినడము. చూడండి, విషాదాన్ని తింటున్నాం. దుఃఖపడుతున్నామంటే మనం దుఃఖాన్ని తింటున్నాం. అదే ఆహారం అయిపోతుంది. అదే మన స్వభావం అవుతుంది. ఏడవడానికి రాలేదురా! నువ్వు హాయిగా ఉండడానికి వచ్చావురా! అన్న వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? యోగం అంటే ఆ గురువుతో కలిసినప్పుడు నత్వం అంటే నత్వం శోచతి అర్హసి అంటే నత్వం శోచతి అర్హసి అంటే ఏడవడానికి నీకు అర్హత లేదు. ఏడవడానికి నీకు అర్హత లేదు. ఏడవాల్సిన అవసరమే లేదు. దేనికి ఏడుస్తున్నావు? దేనికి గింజుకుంటున్నావు? అన్న క్వెషన్ వస్తుంది. చూసారా? అలాగే యూ యూ వర్క్ టు డెవలప్ దెమ్ మై డియర్ ఫ్రెండ్స్. డెవలప్ చేసుకోవాలి. ఓ శ్రమణుడా నిన్ను నువ్వు నడిపించుకో. నిన్ను నువ్వే నడిపించుకోవాలి. ఎవడొచ్చి నడిపిస్తాడు నిన్నక్కడ?
ఎవరు అక్కడ నడిపించేటవాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉద్ధరించేవాళ్ళు ఎవరు లేరు. నువ్వే ఉద్ధరించుకో. నిన్ను నువ్వే కాపాడుకో. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అది అక్కడ నా విశేషం. సో వర్కౌట్ దెమ్. ఇఫ్ యూ లుక్ అబౌట్ యువర్ రిలేటివ్స్ చూసుకోండి. మీరు ఎటువంటి ఆలోచన చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇఫ్ యూ లుక్ అబౌట్ యువర్ రిలేటివ్స్ బంధువులను చూడండి, ఫ్రెండ్స్ని చూడండి, మీ యొక్క తోటివారి అంటే మీ బిజినెస్లో కానీ పార్ట్నర్స్ కానీ మీ సహచరులు కానీ వాళ్ళందరినీ చూడండి. లేకపోతే వాళ్ళు మీకు ఫీడ్‌బ్యాక్ వస్తుంది. యూ విల్ ఆల్సో సీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్. నువ్వు ఎటువంటి వాడివే. సో ఫర్ యూ ఆర్ డ్రాన్ టు దెమ్. నువ్వు ఎటువంటి వాడివో అటువంటి వారే నీ చుట్టూ బంధువులు చేరతారు. నువ్వు ఎటువంటి వాడివో అటువంటి బంధువులే నీ వద్దకు వస్తారు. నీ స్నేహితులు అటువంటి వారి స్నేహితులే నీ వద్దకు వస్తారు. త్రూ యువర్ బేసిక్ ఇన్నర్ సిమిలారిటీస్. నీ అంతరంగంలో ఎలా ఉందో బహిరంగంలో అలా ఉంది. నీ అంతరంగంలో ఎలా ఉందో బహిరంగంగా అంతే ఉంది. కాబట్టి బహిరంగంగా బాగలేదు అంటే నీ అంతరంగంలో నీ లోపల సరిగ్గా లేదు. కాబట్టి నీకు కావలసిన విధంగా అప్పుడు అందుకోసమే నువ్వు ఎగ్జామిన్ చేసుకో. రోజు మొత్తం మీద 5 నిమిషాల సేపు ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది, ఒకవేళ నీ లోపల ఆలోచనలు నీ నమ్మకాలు పట్ల నువ్వు గమనిస్తూ ఉంటే నీకు నచ్చకపోతే ఏమి మళ్ళీ అవి నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడే మార్చేసుకో. అక్కడ ఇంకేం ఆరిపోలేదు. దాన్ని తుడిపేసేయి. దాన్ని మేక్ ఇట్ కరెక్ట్. సరిదిద్దుకో. ఇఫ్ యు ఆర్ నాట్ ప్లీజ్డ్ విత్ వాట్ యూ డిస్కవర్, నీ లోపల ఆలోచనలను కనిపెట్టి ఏమీ నచ్చకపోతే దెన్ యూ హ్యాడ్ బెటర్ బిగిన్ చేంజింగ్ ద నేచర్ ఆఫ్ యువర్ థాట్స్. బెటర్ చెయ్యి, మేక్ ఇట్ కరెక్ట్ చెయ్యి, అద్భుతంగా చెయ్యి. ఆఫ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ కరెక్ట్గా చెప్తాయి కదా. సరైన ఫీలింగ్స్ పెట్టుకో, సరిగ్గా ఆలోచించు. థాట్స్ థింకింగ్ ఫీలింగే కదా. నువ్వు ఏది ఆలోచిస్తే అదే ఫీల్ అవుతావు కదా. నీకు నచ్చకపోతే ముందు ఆలోచనలు మార్చి. ఎవడొచ్చి చెప్తాడు బయట నుంచి చెప్పేవాడు ఊడలేడు. చెప్పినా మనం వినేదిలే. మనం వర్కౌట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏం వర్కౌట్ చేస్తున్నారు, ఎలా వర్కౌట్ చేస్తున్నారు, ఏదైనా మార్పులు చేస్తున్నారు, ఇవన్నీ చక్కగా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి దేర్ ఈజ్ నో రూల్ సేయింగ్ దట్ ఇన్ ఈచ్ లైఫ్ యూ మస్ట్ మీట్ అగైన్ దోస్ హూమ్ యూ హ్యావ్ నోన్ బిఫోర్. అంటే ప్రతిరోజు మీకు పూర్వం తెలిసిన వాళ్ళే కలవాలని ఏం లేదు. అలాగే ప్రతి జన్మలోనూ మీకు పూర్వం తెలిసిన వాళ్ళే కలవాలని ఏం లేదు. కానీ అట్రాక్షన్ లా ఒకటి ఉంది, నేచర్ ఆఫ్ అట్రాక్షన్. నువ్వు ఏ విధంగా బలంగా నమ్ముతావో, ఏ విధంగా బలంగా చక్కగా ఆలోచిస్తూ ఉంటావో, సరైన ఆలోచన చేస్తే సరైన, లేదు అంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి కలుపు మొక్కలు కావాలా, పంట కావాలా, ఏమీ కావాలి, నీ ఆలోచనల పంట ఏ విధంగా ఉంది, నీ జీవితం అంటే ఆలోచనలు అనే విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి, సేకరణ ఏ విధంగా ఉంది, సరిదిద్దుకోండి, సరైన విత్తనాలు విత్తుకోండి అనే కథే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా పాయింట్ ఏంటంటే ఈ ప్రెజెంట్ ఫ్యామిలీలో యూ మే బీ బోర్న్ ఇన్ టు యువర్ ప్రెజెంట్ ఫ్యామిలీ ఫర్ మెనీ రీజన్స్. ఇప్పుడు నేను ఈ కుటుంబాన్ని ఎందుకు ఎంచుకుని వచ్చానండి అంటే చాలా కారణాలతో ఈ కుటుంబాన్ని నువ్వు ఎంచుకొని ఇక్కడ భూమి మీదకి వచ్చావు. యూ మే ఫైండ్ ఆఫ్టర్ డెత్ ఏ మచ్ స్ట్రాంగర్ రిలేషన్షిప్ ఎమోషనల్లీ విత్ ఏ పర్సనాలిటీ ఫ్రమ్ పాస్ట్ లైఫ్.
ఇక్కడ ఈ ఈ ఈ ఫ్యామిలీ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ ఇంకొక వెళ్ళాలి. ఇంకో డోర్‌లోకెళ్ళాలి. ఇంకో నెక్స్ట్ లైఫ్ చనిపోయిన తర్వాత నువ్వెక్కడికో చోటకి పోతావు. పోయిన తర్వాత అక్కడ నీకు అంత పూర్వం కన్నా ఇంకా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉండుండొచ్చు. వెయిటింగ్ చేసుండొచ్చు. ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ హ్యావ్ నో ట్రూ ర్యాపర్ట్ విత్ యువర్ మేట్. ఇప్పుడు ఇప్పుడు మనము మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకుంటామంటే మన జీవిత భాగస్వామి పట్ల సరైన అవగాహన లేదు అనుకోండి. యూ మే ఇన్‌స్టెడ్ ఫైండ్ ఎ పాస్ట్ వైఫ్ ఆర్ పాస్ట్ హస్బాండ్ వెయిటింగ్ ఫర్ యూ దేర్. ఇక్కడ ఏం చేస్తుంది? ఈ జన్మలో నీ భార్య పట్ల గాని, నీ భర్త పట్ల గాని సరైన అవగాహన, సాన్నిహిత్యము లేకపోతే నువ్వు చనిపోయిన తర్వాత గత జన్మలో నీతో సాన్నిహిత్యంగా మెలిగిన వైఫ్ ఆర్ హస్బెండ్ వెయిటింగ్ ఫర్ యూ దేర్ అని అంటున్నారు సేత్. యూ మే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫైండ్ ఎ పాస్ట్ వైఫ్ ఆర్ హస్బెండ్ వెయిటింగ్ ఫర్ యూ. కొన్ని సార్లు తరచుగా వేరియస్ గ్రూప్ పీపుల్ కూడా అంటే మిలిటరీ గ్రూప్ ఉంటుంది. ఆ మిలిటరీ గ్రూప్‌లో ఆళ్ళంతా సైన్యంగా ఉన్నవాళ్ళు. లేకపోతే కొన్ని చర్చ్ గ్రూపులుంటాయి. కొన్ని హంటింగ్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళంతా కూడా ఫ్యామిలీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళేం చేస్తారు? వర్కౌట్ చేస్తారు. వాళ్ళ ఓల్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ క అంటే వాళ్ళు పొందినటువంటి సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి అని వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాస్ గెస్టల్స్ ఆఫ్ సైకిక్ యాక్టివిటీ. అంటే వాళ్ళు ఏ విధంగా మనోదృక్పథం, ఆలోచన విధానం ఏ విధంగా మారాలి అనే పాయింట్ మీద ఏ విధంగా వర్కౌట్ చేస్తారో దే హ్యావ్ ఎ సబ్జెక్టివ్ ఐడెంటిటీ. అంటే నేనేమిటి? నేను ఏ విధంగా ఉండాలి? అన్న ఐడెంటిటీని మెయింటైన్ చేస్తున్నప్పుడు నో పర్టిక్యులర్ మెంబర్ ఆఫ్ గ్రూప్ మే బి అవేర్. పర్టిక్యులర్‌గా ఏ విధంగా ఉండాలనే మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. నేనింకా ఏ విధంగా ఉండాలి అనే ఆ గ్రూప్‌లో ఒక వ్యక్తి ఐడెంటిటీని తయారు చేసుకోవచ్చు. అలాగా కూడా నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌లో ఫ్యామిలీస్ హ్యావ్ సబ్‌కాన్షియస్ పర్పస్. అంటే మన అంతరంగంలో మన ఫ్యామిలీస్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు త్రూ ద ఇండివిడ్యువల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మే పర్స్యూ దోస్ గోల్స్ వితౌట్ కాన్షియస్ అవేర్‌నెస్. ఆ సబ్‌కాన్షియస్‌లో ప్రింట్ అయింది. నేను ఇంకా మెరుగ్గా ఉండాలి. నేను ఇంకా మెరుగ్గా ఉండాలి. ఈ గ్రూప్‌లో ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలి అన్న ఆలోచన సహజంగా తీసేసుకుంటారు. కాన్షియస్‌గా కాకుండానే, కాన్షియస్ అవేర్‌నెస్ లేకుండానే జరుగుతుంది. ఆ విధంగా అలాంటి గ్రూప్స్ ఏమవుతాయి? ముందంజలో ఉంటాయి. పూర్వం కన్నా, గతం కన్నా ఇంకా అంటే వర్తమానం కన్నా ఇంకా ముందస్తుగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా చెప్పుకోవాలంటే ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్సీలో అందరికంటే అడ్వాన్స్ గ్రూప్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎంత వర్కౌట్ చేసుకుంటే అంత వర్కౌటు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అంటే మన ఆలోచన సంవిధానాన్ని ఎంత మెరుగైన విధంగా, ఎంత ఉత్తమోత్తంగా మనం చేసుకుంటే అంత ఉత్తమోత్తంగా మనం తయారవుతామనే దానికి ఇది. అలాగే ఒక గ్రూప్స్‌లాగా ఏర్పడి, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లాగా ఏర్పడి మన ఆలోచనలను ఏ విధంగా ఇంకెంత అద్భుతంగా మెరుగైన విధంగా మార్చుకోవచ్చు అన్న వివేకాన్ని పంచుకోవడం. మళ్ళా దాని మీద ఇంకా వర్కౌట్ చేసుకోవటం. సెల్ఫ్ వర్కే ఇంక మళ్ళా ఒక విషయం మంచి విషయం విన్న తర్వాత దాన్ని మనం స్వయంగా మనం సెల్ఫ్ వర్కౌట్ చేసుకోవాల్సిందే. మై డియర్ ఫ్రెండ్స్, కొన్నిసార్లు 4 4 ఆర్ 5 ఇండివిడ్యువల్స్ విల్ సెట్ దెమ్‌సెల్వ్స్ ఎ గివెన్ ఛాలెంజ్. ఒక నలుగురో, ఐదుగురో కలిసి ఇలా చేయండి. ఉదాహరణకి పితామహ పత్రి సారు ఒకసారి ఏమంటే ఒక 15 రోజుల పాటు లేదా కొన్ని రోజుల పాటు ఓన్లీ జ్యూస్ అంటే ఐ మీన్ లెమన్ జ్యూస్. నో ఫుడ్ అని ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఒక గ్రూప్. మేము నెల్లూరులో వర్కౌట్ చేసాం. యెస్.
ఆ నెల్లూరులో వర్కౌట్ చేసినప్పుడు ఆ గ్రూప్‌కి ఏమవుతుంది? మనం అప్లై చేయాలి. చేశాం. వండర్‌ఫుల్ రిజల్ట్. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక నలుగురు ఐదుగురు కూర్చొని ఇది విధంగా చేస్తాము. ఈ విధంగా ప్రాక్టీస్ చేద్దాము. ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్‌ని మనం ఈ విధంగా నేను ఇలా ప్రాక్టీస్ చేస్తాము. ప్రాక్టీస్ చేసినప్పుడు మనం డిస్కస్ చేస్తాము. నాకు ఈ సమస్య వచ్చింది. ఓహో! ఇలా ఓవర్‌కమ్ కావాలి. అలా అన్నప్పుడు ఏమవుతుంది? ఆ ఓవర్‌కమ్ ఏ విధంగా ఓవర్‌కమ్ అవుతాము? డిఫరెంట్ ప్లే ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన అనుభవం వస్తుంది. ఓహ్! దీనిని సరిగ్గా ఇంకెంత దీన్నెలా మెరుగుదల చేసుకోవాలి. ఈ విధమైనటువంటి స్వీయ అవగాహన వర్కౌట్ చేసుకోవటం. చదువనేది నిరంతరం సాగుతూనే ఉంటుంది. జీవిత పర్యంతం సాగుతూనే ఉంటుంది. నేర్చుకోవడం అనేది. మై డియర్ ఫ్రెండ్స్, దెన్ ఇన్ ఏ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ద రోల్స్ విల్ బి వర్క్డ్ ఔట్. వారి పాత్రలు ఏ విధంగా మనం చేయాలి? మెరుగైన పాత్రలు ఏ విధంగా చేయాలి? ఐ వాంట్ టు బి అంటే నేను ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా ఎలా ఉండాలి? నేను ఒక బెస్ట్ మాస్టర్‌గా ఎలా ఉండాలి? అలాగే ఒక బెస్ట్ హస్బెండ్‌గా ఎలా ఉండాలి? ఒకవేళ ఓహో! ఇలా చేస్తున్నానా? నేను ఆమె తప్పులెంచుతున్నానా? అంటే తప్పులెంచకూడదు. తప్పులెంచడం లేదు. ఇంకా నేను తప్పులెంచుతుంటే మళ్ళీ అవే తప్పులు మళ్ళీ రిపిటేషన్‌గా నాకు ఎదురవుతాయి అన్న వివేకం కలిగి ఉన్నప్పుడు ఐ ఓవర్‌కమ్. ఇట్లా ఎవ్రి మినిట్ టు మినిట్ మన జీవిత భాగస్వామిలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, మనం ఎంత చక్కగా ఉండాలి. ఇతరుల పట్ల కాదు, ముందు నీ పట్ల నీకు. అప్పుడు నీ పట్ల నీకు కరెక్ట్‌గా ఉంటే, ఇతరుల పట్ల అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. పర్ఫెక్ట్‌గానే ఉంటాయి. ఎందుకంటే మనకు అక్కడ తప్పులించే కార్యక్రమాలు వెలుడులోకి మనం వెళ్ళం. మళ్ళా అదే సమస్య క్రియేట్ రాదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇన్నర్ మెకానిజంలో కానీ, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్నర్ సెల్ఫ్ నీ అంతరంగంగా ఉన్న అంతరంగానికి బాగా తెలుసు విషయాలన్నీ అవేర్‌గా ఉంటాయి. నీ లోపల ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది? ఫ్యామిలీ యొక్క ఏ విధంగా మనం మాట్లాడితే ఏ విధమైనటువంటి వ్యవహారాలుంటాయి, ప్రవర్తనలెలా ఉంటాయి అన్నీ తెలుసు. మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్స్ భావావేశాలు క్లోజ్‌లీ టై అవుతాము. ఒక్కోసారి బాగా క్లోజ్‌గా ఉంటాం. కొంతమంది లూజ్‌గా ఉంటాం. ఇవన్నీ పరిశీలించుకుంటూ ఉంటే లోపల మనకన్ని విషయాలు తెలుస్తాయి. సో, మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడు అంటే మార్నింగ్ సెషన్ అమావాస్య కింద లెక్కగేసుకున్నాం. మార్నింగ్ సెషన్ అమావాస్య రేపు 8 దాకా ఉంటుంది. అయితే మనం 6 వరకు మెడిటేషన్ అయిన తర్వాత 6 తర్వాత మన క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 6 తర్వాత. అలాగని సో, థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ అప్ టు నౌ. So kindly, if you have any questions, I will be here. We have to think about our thoughts every day and correct them. What you thought, so you become. So we should be conscious about our thoughts. Think you forever. Great class. Thank you and thank you forever. Great class, sir. Sir, thanks to the Seth and Jane Roberts. థ్యాంక్స్ టు ద గ్రేట్ మాస్టర్స్ ఫర్ గురువులు ఎంతో ప్రేమతో మనకు అందిస్తున్న ఈ జ్ఞానాన్ని స్వీకరిద్దాం. వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. బికాస్ ఆఫ్ పత్రిజీ వీఆర్ నోయింగ్ ద సేత్. మరి ఈ యొక్క అద్భుతమైన రికమెండెడ్ బుక్స్ని మనం చదువుతున్నప్పుడు మన జీవితాన్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలనే పాయింట్ మీదే ఇవన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ. గ్రేట్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్లై చేస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఏ క్షణానికి ఆ క్షణం మనం ఉద్ధరించుకునే కార్యక్రమం వైపు వెళ్తున్నందుకు థ్యాంక్ యూ అండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఉమ గారు అండ్ హేమ గారు. థ్యాంక్ యూ విఆర్ఎన్ రావు గారు, నరసింహారావు గారు. సో థ్యాంక్ యూ మాస్టర్. బై బై విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. సో థ్యాంక్ యూ. Now